వెల్కమ్ టు ఎన్ఆర్కే నారెడ్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములను తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ మాసంలో మీ అందరికీ దేవుడు తన సమృద్ధి అయిన జీవితాన్ని, సమాధాన జీవితాన్ని అందించునుగాక. క్రిస్మస్లో మనకు ప్రధానంగా కనపడే వస్తువులు, వ్యక్తులు కొంతమంది ఉంటారు. వ్యక్తులు యోసేపు గారు, మరియమ్మ గారు, గొల్లలు, జ్ఞానులు, అలాగే దేవదూతలు, ఇటువంటి వాళ్ళు వ్యక్తులు ఉంటారు. కొన్ని వస్తువులు కూడా మనకు కనబడతాయి. ఆ వస్తువులు ఏంటంటే ఆకాశంలో నక్షత్రం, పశువుల పాక, పశువుల తొట్టి, అలాగే గొల్లలు తెచ్చిన గొర్రెలు, అలాగే జ్ఞానులు తెచ్చిన కానుకలు, బంగారము, బోలము, సాంబ్రాణి, ఇటువంటివి మనకు క్రిస్మస్లో కనబడతాయి. ఈరోజు క్రిస్మస్లో కనపడే ఒక వస్తువు గురించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దాని ద్వారా మనం ఆధ్యాత్మికమైన క్రిస్మస్ పాఠాలను మనం నేర్చుకుందాం. ఏంటంటే పశువుల తొట్టి. దీని గురించి చివరి వరకు వినండి, మీరు ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన మేలు పొందుకుంటారు. పశువుల తొట్టి యేసు ప్రభు వారిను తల్లి మరియా ఈ లోకంలో పుట్టినప్పుడు తను తొలిచూలి కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తోటిలో పరుండబెట్టను అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను, అనగా యేసు ప్రభు వారిని, బాలుడైన యేసు ప్రభు వారిని పశువుల తొట్టిలో పరుండబెట్టను. జనాభా సంఖ్య కోసం నజరేతు ప్రాంతం నుంచి యోసేపు మరియమ్మలు గాడిద మీద బెత్లెహేము ప్రాంతానికి వస్తారు. వాళ్ళ పూర్వీకుల ఊరు, వాళ్ళ గోత్రం, యూదా గోత్రపుకు సంబంధించిన ఊరికి వస్తారు. అక్కడ యూదా గోత్రము లేకపోతే ఆ గోత్రాలకు సంబంధించిన వారు ఉండటంతో ఆ బెత్లెహేము పురం అంతా చాలా సందడిగా నిలిపింది. ఎక్కడెక్కడో వచ్చి జనసంఖ్యలో వాళ్ళ పేరు నమోదు చేయించుకోవడానికి అక్కడికి వస్తారు. కాబట్టి చాలా జనసందోహంగా ఉంది. వీరు పరాయి ఊరు నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నిండు చూలాలుగా ఉంది. సో అక్కడికి వెళ్ళగానే వారికి ఆ స్టే చేయటానికి ఎక్కడ స్థలం లేదు. గ్రామంలో, బెత్లెహేము పురములో ఎక్కడ స్థలం లేదు. ఆ ఊర్లో కొన్ని హోటల్స్ ఉంటాయి, సత్రాలు ఉంటాయి. అంటే బాటసారులు కానీ, పాదచారులు, సంచార జీవితం జీవించే కొంతమంది ఉండటానికి, కొన్ని రోజులు ఉండటానికి హోటల్స్, సత్రాలు ఉంటాయి. ఆ సత్రాల్లో కూడా అందరు జాంపాయికి అయిపోయారు, నిండిపోయారు, ఎక్కడ లేదు. వీళ్ళిద్దరు మిగిలారు. అక్కడక్కడ అడిగారు కానీ ఎక్కడ ప్లేస్ దొరకలేదు. ప్లేస్ దొరకకపోవడంతో సత్రంలోకి వెళ్ళారు. సత్రములో కూడా వారికి స్థలము లేదు. సో ఆ రోజుల్లో సత్రాలకు వచ్చేవారు కొంతమంది వేరే ప్రాంతాల నుంచి, అక్కడ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. వారు తమ ఒంటెల ద్వారా, గుర్రాలు లేదా గాడిదల మీద వాళ్ళు సత్రాలకు వస్తారు. అయితే సత్రము అనగా హోటళ్ళు, ఆ సత్రము పక్కన పశువుల పాక ఉంటుంది. ఎందుకంటే ఈ సత్రానికి వచ్చే వ్యాపారస్తులు కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చే బాటసారులు కానీ, వీళ్ళు గాడిదను లేకపోతే ఒంటెను, గుర్రాన్ని తీసుకొస్తే ఆ పశువుల పాకలో, అంటే సత్రానికి పక్కన ఉన్న పార్కింగ్ ప్లేస్ అంట కదా, మనం ఎక్కడైనా హోటల్స్కి వెళ్తే మన కారు కానీ మన బైక్ని కానీ పార్కింగ్లో దాన్ని పెట్టి పైన వెళ్ళి మనం రూమ్లో స్టే చేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే, సత్రాల్లో అక్కడికి వాళ్ళు వెళ్ళారు. చాలామంది అక్కడ వ్యాపారస్తులు వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళు వాహనాలైన జంతువులను, పశువులను వాళ్ళు అక్కడ పెట్టి పైకి వెళ్ళారు. సో ప్రతి సత్రం వాళ్ళ యజమానులు కానీ, సత్రం వాళ్ళు కానీ పక్కన పశువుల పాకను ఉంచుతారు. ఆ పశువుల పాక వేసి అక్కడ వారు తెచ్చుకున్న పశువులు అక్కడ పెట్టి అందులో తొట్టి, గడ్డి వేయడానికి, నీళ్లు తాపడానికి చక్కగా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇక వీళ్ళు యోసేపు మరియమ్మకు అటు పురములో కానీ, అంటే బెత్లెహేము పురములో కానీ, ఇటు సత్రాల్లో కానీ స్థలం లేకపోవడంతో చేసేదేం లేక పశువుల పాకలో ఆ నైటు అక్కడ ఉన్నారు. సో అక్కడ ఉన్నప్పుడే ఆమెకి ప్రసవ దినాలు దగ్గర పడతాయి. ప్రసవ దినాలు దగ్గర పడ్డప్పుడు ఎవరు కూడా ఆమెకు ఏమంటారు కదా, కానుపు చేయటానికి ఎవరు కూడా లేరు. ఎవరు కూడా లేకపోతే దేవదూతలే
ఆ పరిచర్యను ఆ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆ పశువుల పాకల్లో యేసుప్రభు వారు పుడతారు. చాలామంది అనుకుంటారు పశువుల పాకలో యేసుప్రభు వారు పుట్టలేదు, పశువుల తొట్టిలో పరుండబెట్టారు కానీ సత్రంలో స్థలం లేనందున అన్నారు కదని సత్రంలో పుట్టాడు ఇంకెక్కడ పుట్టి నో. సో సత్రంలో పుట్టలేదు, పుట్టుంటే అక్కడే ఉండేవాడు. అసలు వీళ్ళిద్దరికి స్థలం ఉంటే ఏసైకి స్థలం లేకుండా పోద్దా? లేదంటే ఊర్లో స్థలం ఉంటే ఊర్లో పుట్టేవాడు అక్కడే ఉండేవారు కదా. వారికి ఎక్కడ స్థలం లేకపోవడంతో పశువుల పాకల దగ్గరకు వచ్చారు. అక్కడ పుట్టడంతో పశువుల తొట్టిలో పరుండబెట్టారు అంటారు. ఆబ్వియస్గా పశువుల తొట్టి ఎక్కడ ఉంటుందండి? పశువుల పాకలోనే ఉంటుంది. పశువులకు నీళ్లు దానా వేసే పశువుల తొట్టి పశువుల పాకలోనే ఉంటుంది. ఖచ్చితంగా యేసుప్రభు వారు పశువుల పాకలోనే పుట్టారు, అందులో అనుమానం లేదు. కొంతమంది సేవకులు కానీ కొంతమంది దైవజనులు కానీ ఎక్కడ పుట్టారో తెలియదు, అసలు పశువుల పాకలోనే పుట్టలేదు అంటారు. కానీ లేఖనాలు విడమర్చి చెప్పకపోయినా అక్కడ సత్రములో స్థలం లేదు కదా, సత్రములో స్థలం లేదు, దావీదు పురములో స్థలం లేదు, మరి ఎక్కడ పుట్టినట్టు? ఆబ్వియస్గా పశువుల పాకలోనే పుట్టినట్టు, ఆ పశువుల తొట్టిలోనే పెట్టినట్టు. ఆ పశువుల తొట్టిలో పెట్టినప్పుడు వారు వచ్చి ఆ పొత్తుగుడ్డలో ఉన్న యేసుప్రభు వారిని గొల్లలు కూడా వచ్చి చూస్తారు. మరి ఎందుకు పశువుల తొట్టిలో యేసుప్రభు వారిని పెట్టవలసి వచ్చింది? ఎందుకు అంటే పశువుల తొట్టి అనేది తగ్గింపుకు నిదర్శనం. యేసుప్రభు వారు పరలోకంలో దేవాతి దేవుడిగా వజ్ర వైడీరాలు పెరిగిన ఆ ప్రదేశంలో బంగారు సింహాసనం మీద కూర్చొని తులతూగుతూ వేలాది కెరూబులు శరాపులతో కీర్తనలు వినుచు స్తుతులు గైకుంటూ ఉండే గొప్ప మహారాజు. అటువంటి మహారాజు పేదవాడిగా, రిక్తుడిగా, దీనుడిగా, తగ్గింపుగా, పౌలు గారు అంటారు కదా, ఆ పరలోకపు భాగ్యాన్ని విడవకూడని ఆ భాగ్యాన్ని ఎంచక అక్కడే ఉండక ఈ లోకంలో రిక్తుడిగా, దీనుడిగా, ఏమీ లేనటువంటి వాడిగా పశువుల పాకలో ఆయన పుట్టారు. పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టి అనగా తగ్గింపుకు నిదర్శనం. ఆయన ఆకాశము, ఆయన సింహాసనం, ఈ భూమి పాదపీఠం. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిన యేసుప్రభు వారు ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టడం అనేది ఆయన తగ్గింపుకు నిదర్శనం. ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడంటే నిన్ను నన్ను హెచ్చించడానికి, మనము అణగారిన వర్గాలుగా, అణగారిన జీవితాలను, పాప పంకిలమైన జీవితాలను జీవిస్తున్న మనకు ఆకాశమంత ఎత్తును అందించడానికి, హెచ్చించటానికి ఆయన ఆకాశం నుండి ఈ పశువుల పాక వరకు తగ్గించుకున్నాడు. పశువుల పాకలో ఎవరు పుట్టడానికి ఇష్టపడరు అండి. పశువుల పాకలో పశువుల యొక్క సంతానమే పుడుతుంది, కానీ ఎంత పేదవారైనా ఎంత లేనివారైనా పశువుల పాకలో తమ కుమారులను కుమార్తెలను జన్మింపు చేయడానికి ఇష్టపడరు. హాస్పిటల్స్లో కానీ, ఇళ్లల్లో కానీ, లేదంటే ఏదైనా ట్రావెలింగ్లో కానీ ఉంటారు, కానీ పశువుల పాకలో పుట్టినట్టుగా పెద్దగా ఉండదు. పశువుల పాక అనేది వెలివేయబడిన స్థలం, ఊరికి బయట ఉన్న స్థలం, లేదంటే ఇంట్లో కాకుండా ఇంటి బయట ఆవరణలో ఉండే స్థలం. అంటే ఆయన వెలివేయబడిన వాడిగా, తక్కువ వాడిగా, లేకపోతే దీనుడిగా ఈ లోకంలో పుట్టాడు. పశువుల పాకలో పుట్టడం ద్వారా అతను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను తగ్గించుకున్నాను, తను తగ్గించుకున్నాను, నేను తగ్గించుకోవడం ద్వారా మిమ్మల్ని హెచ్చించడానికి ఈ లోకంలో పుట్టాను చెప్పాడు. పశువుల తొట్టిలో యేసుప్రభు వారిని పరుండబెట్టాడు. పశువుల తొట్టి ఏం చేస్తారంటే జనరల్గా ఆ పశువుల తొట్టిలో నీళ్లు, అంటే పశువులు తాగడానికి నీళ్లు కానీ, మన భాషలో ఏమంటారంటే కుడితి, దానికి దాన కుడితి వేస్తారు కదా, ఆ కుడితి తాగటానికి ఆ పశువుల తొట్టిని ఉపయోగిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల పశువుల తొట్టిలో గడ్డి వేస్తారు, అంటే ఆ పశువులకు కావాల్సిన మేత, గడ్డి, మేత, లేకపోతే దాన ఇటువంటి వేస్తారు. అందులో జాగ్రత్త గమనిస్తే ఆ పశువుల తొట్టి మనకి ఏం చెప్తుంది అంటే యేసుప్రభు వారు ఈ లోకంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడై వాక్యమే శరీరధారుడై ఈ లోకంలో పుట్టాడని లేఖన భాగాలు చెప్తుంది. అంటే యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టింది వాక్యమే శరీరధారిగా పుట్టాడు. అంటే వాక్యమే నిలువెత్తు యేసయ్యగా ఈ లోకంలోకి వచ్చాడు. అంటే ఆయన వచ్చింది వాక్యము, అంటే వాక్యము ఆయన ఒకటే అన్నట్టు అర్థం. వాక్యం ఆయనలో నిలిచి ఉంది, వాక్యము ఆయన ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. అంటే వాక్యమే శరీరధారే ఈ లోకంలోకి వచ్చాడు. అంటే వాక్యము ఏం వెలువడిస్తుందంటే ఈ లోకంలో వాక్యము ఆహారానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం అనగా నీళ్లకు సాదృశ్యంగా ఉంది. నూనె పరిశుద్ధాత్మకు ఎలా సాదృశ్యంగా ఉందో వాక్యము ఆహారము, అంటే ఆహారము వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అలాగే నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆ పశువుల తొట్టిలో
పశువులు తాగడానికి నీళ్లు ఉంటాయి, అక్కడ నీళ్లు పోస్తారు, అలాగే దానా మేత వేస్తారు. అంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈ లోకంలో మనము అప్పటి వరకు ఆహారం తింటున్నా, అప్పటి వరకు నీళ్లు తాగుతున్నా సత్యం అనే దాహార్తి మనకు తీరలేదు. అలాగే మన శరీరానికి ఆహారం దొరికింది కానీ మన ఆత్మకు ఆహారం దొరక్క పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గం లేకుండా పోయింది. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనకు జీవాహారాన్ని, జీవ జలములు అందించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అంటే ఆ పశువుల తొట్టి ఏం చెప్తుంటే, ఎందుకు పశువుల తొట్టిలో యేసయ్య పరుండబెట్టబడ్డాడంటే నీకు నాకు జీవ ఆహారాన్ని, జీవ జలములను ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు. అంతకుముందు జలము లేదని కాదు, అంతకుముందు ఆహారము లేదని కాదు, కానీ ఈ ఆహారం, ఈ జలము మామూలు జలము కాదు, నిన్ను పరలోకానికి హెచ్చించే జలము, పరలోకానికి తీసుకువెళ్ళే జీవ ఆహారం. ఆయన ఈ లోకానికి జీవ ఆహారంగా, జీవ జలముగా వచ్చాడు. తనలో ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిలో ఆయన జీవజలముల ఊటలు పారుతాయి, జీవజల ఆహారము ఆయనకు వస్తుంది. సో పశువులతోటి మనకి ఏమి నేర్పుతుందంటే జీవ ఆహారం, జీవజలము నేర్పుతుంది. ఒకటి తగ్గింపు నేర్పుతుంది, ఒకటి యేసు ప్రభువు ఈ లోకానికి మనకు జీవజలమును, జీవ ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే పశువులతోటి ఎప్పుడైనా ఊరు బయటే ఉంటుంది, లేకపోతే మన ఇంటి ఆవరణలో, అంటే ఇంట్లో ఉండదు, ఇంటి బయట ఉంటుంది. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనందరము యేసుక్రీస్తు ఇంట్లో లేము. ఎందుకంటే పాపము చేత పుట్టిన మనము, పాప స్వభావంతో ఉన్న మనము, ఆదాము అవ్వల ద్వారా పాపాన్ని సంక్రమించబడిన మనకు యేసయ్య ఇంటి బయట ఉన్నాం, పట్టణంలో ఉన్నాం. గొల్లలకు ఏం చెప్తారో తెలుసు, గొల్ల పొలంలో ఉన్నారు. మీరు వెళ్ళి బెత్లెహేము పట్టణంలో వెళ్ళి యేసు ప్రభువుని చూడండి అండి. జ్ఞానులు వచ్చినప్పుడు జ్ఞానులు ఆ చుక్కను కనుగొని వాళ్ళు యేసయ్య ఉన్న ఇంటిలోకి ప్రవేశించారు. ఈరోజు మనము బయట ఉన్నాం, పాపము చేత, శాపము చేత, అపవాది కట్ల చేత బయటపడి యేసయ్య ఇంట్లోకి రాలేదు. అయితే ఈ పశువుల తొట్టి బయట ఉంటుంది. యేసు ప్రభువు అక్కడి నుంచి మనలను, అనగారిన మనలను, ఎన్నికలేని మనలను ఇంట్లోకి, తన ఇంట్లోకి తీసుకురావడానికే యేసు ప్రభువు అక్కడ పుట్టాల్సి వచ్చింది. లేకుంటే యేసు ప్రభువారు ఏ రాజకుటుంబంలోనో, ఏ హేరోదు రాజు ఇంట్లోనో, ఏ పొంతి పిలాతు ఇంట్లోనో, అన్న కయఫ అనే ప్రధాన యాజకుల ఇంట్లోనో, లేకపోతే సన్ హెడ్రిన్ అనే వారి ఇంట్లోనో పుట్టేవాడు. కానీ అలా పుట్టకుండా ఒక పేదరాలైన మరియమ్మ తల్లి గర్భమున ఎందుకు పుట్టాడంటే మనందరినీ రక్షించి ఆ పరమపురి అనే నివాసములోకి చేర్చడానికే మనల్ని పుట్టాడు. పశువుల పాక ఏం చెప్తుందంటే ఇక్కడి నుంచి తగ్గించి ఒక సుందరమైన, బహు సుందరమైన ఇంట్లోకి చేర్చడానికి ఈ లోకంలో యేసయ్య పుట్టాడు. పశువుల తొట్టి అనగా తగ్గింపుకు నిదర్శనం. పశువుల తొట్టి అనగా ఆయన తగ్గించుకుంటాడు. ఎందుకు తగ్గించుకున్నట్టే నీకు నాకు జీవజలం ఇచ్చి, జీవాహారం ఇచ్చి, పరలోకపు వరకు హెచ్చించి తండ్రితో సమాధానపరచడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు అన్ని విషయాల్లో తగ్గించుకుంటావా? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఈ లోకంలో హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకం నుంచి పరలోకం వరకు హెచ్చిస్తాడు. అటు హెచ్చింపు జీవితం నీకు నాకు దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్.